రోడ్లు వేసేదొకళ్ళు, ఆ రోడ్ల నాణ్యతలు ఎట్లుంటాయి అంటే, మొన్న గుంటలు పూడ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాకే 6 నెలల్లో పూడ్చారు. పూడ్చిన గుంతలు మళ్ళీ పడ్డాయి. మళ్ళీ మొన్న డబ్బులు పోశారు. ఒక రోడ్డు వేస్తే ఒక 5 ఏళ్ళు ఖచ్చితంగా వాళ్ళే పర్యవేక్షించాలి. లేదా కనీసం 3 ఏళ్ళు. తేడా వస్తే వాళ్ళదే బాధ్యత, జవాబుదారీ. అవసరమైతే మనం వాళ్ళకి ఒక రూ. 100 ఇస్తున్నామంటే 100లో రూ. 70 ఇప్పుడిచ్చి 3 ఏళ్ల తర్వాతన ఈలోపు ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళే చూసుకోవాలి. తేడా వస్తే గనక వేరే వాళ్ళతో మెయింటెనెన్స్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్ చేయాలి. ఆ కటింగ్ పోను మిగతా డబ్బులు ఆళ్ళకివ్వాలి. ఇది రూల్ పెట్టకపోతే రోడ్డు వేస్తుంటాం, డబ్బులు రోడ్డు పాలు చేస్తుంటాం. ఇదివరకు రోడ్డంటే చక్కగా నీట్‌గా తవ్వి ఆ పైన లేయర్‌ల కొద్దీ వేసి చేసేవాళ్ళు. ఇప్పుడు రోడ్డంటే ముందొచ్చేసేసి తుడుచుకుంటూ పోయేదొకటి, ఆ పైన కంకర దాకంతో పోసేసేదొకటి, దానిపైన తారు పోసేసేదొకటి, దానిపైన నీళ్లు జల్లుకుంటూ పోయేదొకటి, దానిపైన బుల్డోజర్ వచ్చేసేసి తొక్కుకుంటూ పోతుంది. రోడ్డయిపోయింది. 3 గంటల్లో రోడ్డయిపోతుంది. కానీ 3 నెలల్లో గుంటలు పట్టడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంకో 3 నెలలకి రోడ్డు కొట్టుకుపోవడం ప్రారంభమవుతుంది. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రోడ్డెయ్యాలంటే 3 ఏళ్ళు అక్కర్లేదు. ఏడాది తిరిగేటప్పటికి మళ్ళీ రోడ్డెయ్యాలి. అప్పుడు ఎంత డబ్బులు తీసుకున్నారు? దానికి డబ్బులు తీసుకుంటున్నారు. కాకపోతే దాన్ని అసలు నిజాల్ని దాచేసి, దాంట్లో వైసీపీనా, టీడీపీనా అనేటటువంటి తరహా వార్తలు రాస్తది నీచ పత్రిక, నీచాతి నీచ పత్రిక. పైడాలపై జరిమానాకు బదులు నజరానాలు అంటూ ఏదో ఓ సంస్థ దానికి సంబంధించి చేసిందట అక్కడ. అప్పట్లో ఒక మంత్రి తోడుంటే ఇప్పుడు మరొక మంత్రి తోడుంటున్నారంటూ అది కాంట్రాక్టర్లను దొంగలు చేస్తున్నారు. కాంట్రాక్టర్‌గా దొంగలు ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలా? ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే కాంట్రాక్టర్లు దొంగలుగానే మారతారు. కాంట్రాక్టర్ నుంచి లంచాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేయవు. అప్పుడు మంత్రి, ఇప్పుడు మంత్రి అంటే మంత్రులు ఎప్పుడు తింటానే ఉన్నారన్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతది.